అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 1వ భాగం. రచయిత గీతాంజలి గారు. హైదరాబాద్ పద్మారావు నగర్. అర్ధరాత్రి 12 అవుతుండగా ఇంటికి వచ్చాడు అమర్. తను అనుకున్నట్టుగానే తలుపులు తాళం వేసుండడం చూసి అబ్బా అని తల కొట్టుకొని ఫోన్ తీసి కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ డోర్ బయటికి వచ్చి చూసింది 23 ఏళ్ల భూమిక. తాళం తీసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. బుజ్జమ్మ అన్నాడు. ఏంటని అడిగింది కోపంగా వెనక్కి తిరిగి. ఏం మాట్లాడకుండా కామ్గా నించున్న అమర్ వైపు చూస్తూ ఏంటని రెట్టించింది. నువ్వు అనుకున్నదే అన్నాడు అమర్ చిన్నగా. ఇదిగో ఇందుకే నువ్వంటే మంట నాకు. దేనికి మావయ్య ఆ డబ్బులు? ఉన్నది ఇద్దరమేగా, పగలు రాత్రంతా కష్టపడి ఏం చేస్తావు ఆ డబ్బుల్ని అని అడిగింది భూమి కోపంగా. తను కోపంగా ఉంది అనుకున్న తన కళ్ళ నుండి నీళ్లు అప్రయత్నంగా జారిపోయాయి. బుజ్జమ్మ అని భూమిని దగ్గరికి తీసుకొని ఇప్పుడు ఇద్దరమే కానీ త్వరలో మనకు కూడా కుటుంబం వస్తుంది కదా, బాధపడకంటూ ఇల్లు కొన్నాను కానీ ఫర్నిచర్ తీసుకోలేదు కదా బుజ్జమ్మ, ఈ డబ్బులతో కొనుక్కుందామన్నాడు అమర్. ఈ కబుర్లు బాగానే చెప్తావు, నాకు ఆకలిస్తోంది, ఫ్రెష్ అయ్యి రా మావయ్య అంటూ వాష్రూమ్లోకి అమర్ని నెట్టి కిచెన్లోకి వెళ్ళి కూరలు వేడి చేస్తోంది భూమి. ఫ్రెష్ అయ్యి వచ్చి చైర్స్ లాగి కూర్చుంటూ నువ్వెందుకు బుజ్జమ్మ ఇంత లేట్ వరకు ఉండడం, నీకు మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది కదా అన్నాడు అమర్. నేను పడుకుండిపోతే నువ్వు తినడం మానేసి పస్తులు పడుకుంటావు, నీ గురించి తెలిసి కూడా అంత సాహసం చేస్తానా అంది భూమి నవ్వుతూ. ఆ మాట వినగానే చిన్నగా నవ్వుతూ తెలివితేటలు బాగా పెంచేశావి మధ్య అని అంటూ తినేసి నువ్వు వెళ్ళి పడుకో బుజ్జమ్మ, ఇప్పటికే లేట్ అయింది, నేను క్లీన్ చేస్తానులే అన్నాడు అమర్. నీకు కూడా లేట్ అయ్యింది కదా మావయ్య, నేను హెల్ప్ చేస్తాను, త్వరగా కంప్లీట్ చేసి పడుకుందామంది భూమి ఆవలిస్తూ. సెలవు గురించి మాట్లాడావా బుజ్జమ్మ మీ బాస్తో అని అడిగాడు అమర్. లేదు మావయ్య, ఇంకా ఎన్ని రోజులు సెలవు అనేది మనం క్లియర్గా అనుకుంటే వెళ్ళి మాట్లాడతాను అంది భూమి. పెళ్ళి తర్వాత మనం ఊటీ వెళ్దాం అనుకున్నాం కదా, తర్వాత గృహప్రవేశం అన్నిటికీ కలిపి 1 నెల రోజులు పెట్టు చాలేమో అన్నాడు అమర్. 1 నెల రోజుల? ఓకే మావయ్య, నేను రేపు మా బాస్తో మాట్లాడి చూస్తాను అంది భూమి. తర్వాత రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటూ ఏంటో ఈ మధ్య మనసంతా కూడా చాలా గుబులుగా ఉంటోంది. ఏదో తెలియని భయం కమ్మేస్తోంది నన్ను. చిన్నప్పుడే అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ అందరినీ కూడా తీసుకెళ్ళిపోయిన ఆ దేవుడు వాళ్ళందరి ప్రేమని గుర్తుకు రాకుండా చేసేంత ప్రేమని పంచే మావయ్యని ఇచ్చావు. నా వైవాహిక జీవితం కూడా అంతే ఆనందంగా ఉండేలా చూసుకో స్వామి అంటూ మొక్కుకుంది భూమి. ఏంటి మావయ్య ఇంకా బయటికి రాలేదు, ఇంకా లేవలేదా అని అమర్ రూమ్ వరకు వెళ్ళి చిన్నగా డోర్ తీసింది భూమి. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న అమర్నే చూస్తూ కర్టెన్ జరిపి మావయ్య లే అని అంటూ భుజం తట్టి లేపింది భూమి. బద్ధకంగా కళ్ళు తెరుస్తూ ఎదురుగా నించున్న భూమిని అలానే చూస్తూ 20 ఏళ్ళు ఎంత త్వరగా గడిచిపోయాయో, నా చెయ్యి పట్టుకొని నడవడం నేర్చుకున్న నా బుజ్జమ్మ ఇప్పుడే నాతో 7 అడుగులు వేసేంత పెద్దదైపోయిందనుకున్నాడు అమర్. ఏంటి బాబు అలా చూస్తున్నావు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా అని అంది భూమి ఫోన్ తీసి టైం చూసుకుంటూ. ఓ షిట్, ఇంతసేపు పడుకున్నానా అని గబుక్కున్న బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అమర్. అందుకే రాత్రి త్వరగా వచ్చి త్వరగా పడుకోమనేది అని అరిచింది భూమి గట్టిగా. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం బుజ్జమ్మ అన్నాడు అమర్. నువ్వు మారవు మావయ్య అని అంది భూమి. ఆఫీస్ క్యాబ్లో కూర్చుంటున్న భూమికి కారు నుండి తల బయటకు పెట్టి హాయ్ బంగారం అని అంది శ్రావ్య. ఓయ్ కోతి, నువ్వేంటే ఈ క్యాబ్లో అని అంది భూమి ఆశ్చర్యపోతూ. నువ్వొక్కతివే ఏం వెళ్తావని వచ్చేశాను అని అంది శ్రావ్య నవ్వుతూ. రాక్షసి అని అంటూ శ్రావ్యకి ఒకటేసి కూర్చుంది భూమి. పెళ్ళికి 10 రోజుల ముందు కూడా ఆఫీస్కి వస్తున్న నీ డెడికేషన్కి అప్రైజల్ ఇచ్చేస్తాడులే అని అంది శ్రావ్య నవ్వుతూ. అప్రైజల్ అక్కర్లేదులే కానీ 1 నెల రోజులు సెలవు కావాలంది భూమి. 1 నెల రోజులు సెలవు ఇవ్వడానికి ఆఫీస్ తమరిదా బంగారం అంది శ్రావ్య వెటకారంగా. శుభం పలకవే రాక్షసి అంది భూమి కోపంగా. ముందు వర్క్ కంప్లీట్ చేసేసి అప్పుడు సెలవు గురించి అడుగు ఇస్తాడు అంది శ్రావ్య. అదొక్కటే మిగిలింది ఆప్షన్ అని అంది భూమి నీరసంగా. కంటిన్యూగా మోగుతున్న అలారంకి చిరాకొచ్చి విసుగ్గా నిద్రలేచాడు అర్జున్. తన రూమ్ నుండి బయటకు వచ్చి కింద డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న తండ్రి ప్రతాప్, తల్లి వైశాలిని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ అన్నాడు అర్జున్. గుడ్ మార్నింగ్, బ్యాచిలర్ పార్టీ ఎలా అయ్యింది నిన్న అని అడిగాడు ప్రతాప్ నవ్వుతూ. పర్లేదు, బట్ ఆ ఈవెంట్ ఆర్గనైజర్ని మార్చేయండి డాడ్, అసలు అతనికి ఒక పార్టీ ఆర్గనైజ్ చేయడమే రాలేదు, అలాంటిది పెళ్ళి అంత నీట్గా హ్యాండిల్ చేస్తాడని నేను అనుకోవడం లేదన్నాడు అర్జున్. ఓహో, నేను ఒక్కసారి కిషోర్తో మాట్లాడతానన్నారు ప్రతాప్. కాఫీ సిప్ చేస్తూ న్యూస్ చూస్తున్నాడు అర్జున్. 3 రోజుల్లో పెళ్లి పెట్టుకొని నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు, టేక్ రెస్ట్ అండ్ ఎంజాయింగ్ వెడ్డింగ్ అన్నాడు ప్రతాప్ నవ్వుతూ.
ఒక విరక్తి నవ్వు నవ్వి ఊరుకున్నాడు అర్జున్. ఆఫీస్కి వెళ్ళి ఫ్రీ టైం చూసుకొని ఐశ్వర్య ఫాదర్ కిషోర్కి కాల్ చేశారు ప్రతాప్. హలో బావగారు అన్నాడు కిషోర్. హలో బావగారు బాగున్నారా అని అడిగారు ప్రతాప్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు, ఏదైనా అర్జెంటా అన్నాడు కిషోర్. రేయ్ ఆపరా, ఏంటి ఓవర్ యాక్షన్, ఎంత పెళ్ళికొడుకు తండ్రి అయితే మాత్రం అంతకంటే ముందు నీ ఫ్రెండ్ని రా అన్నారు ప్రతాప్. నేను సరదాగా అన్నానులే, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అన్నారు కిషోర్. అదే నిన్న నైట్ బ్యాచిలర్ పార్టీ అయింది కదా, ఈవెంట్ ఆర్గనైజర్ బాగా అరేంజ్ చేయలేదంట, అతన్ని మార్చేయమని అర్జున్ అంటున్నాడు అన్నారు ప్రతాప్. అవునా, సరే మార్చేద్దాం, నేను కనుక్కొని ఫోన్ చేస్తానన్నాడు కిషోర్. నీకు తెలుసు కదా, వాడు కొంచెం పర్టికులర్, అందుకే ఈ గోలంతా అన్నారు ప్రతాప్. నా అల్లుడికి అదే అందం, నేను కనుక్కోమని చెప్తానులే అంటూ ఫోన్ పెట్టేశాడు కిషోర్. ఫోన్ పక్కన పెట్టి, నీ మొండితనం నీదేరా అర్జున్, అన్నిట్లో ఇంతే పర్టికులర్గా ఉంటావు, నీ పెళ్ళయ్యేంత వరకు మనశ్శాంతిగా ఉండదు నాకు అని అంటూ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు ప్రతాప్. బంగారం, క్యాంటీన్కి వెళ్దాం రావే, తలంతా పగిలిపోతోంది అని అంది శ్రావ్య. సరే పద అని అంటూ ఇద్దరూ కలిసి క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు, మన బాస్ వచ్చాడా ఈరోజు అని అడిగింది భూమి. 3 రోజుల్లో కూతురు పెళ్లి పెట్టుకొని కూడా ఆఫీస్కి దాపరిస్తున్నాడు దరిద్రుడు అంది శ్రావ్య చిరాగ్గా. 3 రోజుల్లో బాస్ కూతురు పెళ్ళా అని ఆశ్చర్యంగా అడిగింది భూమి. అవును, ఇండస్ట్రియలిస్ట్ ప్రతాప్ వర్మ గారి అబ్బాయి అర్జున్ ప్రతాప్ వర్మతో అంది శ్రావ్య. అతనెవరో తెలియక అయోమయంగా చూసింది భూమి. అబ్బా అని తలకొట్టుకొని, ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదే వైశాలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO అని, యంగ్ అండ్ డైనమిక్ అంది శ్రావ్య కళ్ళు తిప్పుతూ. ఓహో అంది భూమి. అయినా అతను మన బాస్ కూతుర్ని ఎలా చేసుకుంటున్నాడో అని అంది శ్రావ్య. ఏముంది, కట్నం ఎక్కువ ఇచ్చుంటారు అంది భూమి తేలిగ్గా. అది నిజమేలే, ఈ డబ్బున్న వాళ్ళ లెక్కలు మనకు అర్థం కావు అని అంది శ్రావ్య. ఇంతకీ నీకు బాస్తో పడిన పనేంటో అంది శ్రావ్య. ఆ మాట వినగానే శ్రావ్య డిప్ప మీద ఒకటేసి, పొద్దున్నే చెప్పాను కదా సెలవు కావాలి అని అంది భూమి. మర్చిపోయా, సారీ, వెళ్ళు, ఖాళీగానే ఉన్నట్టున్నారంది శ్రావ్య. ఎక్స్క్యూజ్ మీ సార్ అంది భూమి. ఎస్ భూమిక, ప్లీజ్ కమిన్ అన్నాడు కిషోర్. లోపలికి వెళ్ళి లెటర్ అతని టేబుల్ మీద పెట్టి నించుంది భూమి. ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ, నీకు పెళ్ళా అని షాకింగ్గా అడిగాడు కిషోర్. అదే కదా లోపల రాసి చచ్చాను, ఇంత ఓవర్ యాక్షన్ ఏంట్రా నీకు అని మనసు లోపల 1,00,000 బూతులు తిట్టుకుంటూ, అవును సార్ అని అంది భూమి. కంగ్రాచులేషన్స్, ఇంతకీ నీ కాబోయే హస్బెండ్ ఏం చేస్తారు అని అడిగారు కిషోర్. ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ ఉంది సార్ అంది భూమి. ఓహో, 3 డేస్లో నా డాటర్ ఐశ్వర్య పెళ్లి ఉంది, ఈవెంట్ చేస్తారా అని అడిగాడు కిషోర్. 3 రోజుల్లో పెళ్లి ఎలా చేస్తారా అని తిట్టుకుంటూ, మరీ 3 రోజులంటే కష్టమేమో సార్ అంది భూమి. మీ వుడ్ బీ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను అన్నాడు కిషోర్. అతనికి నెంబర్ ఇచ్చి అక్కడే నించుంది భూమి. వాట్ అన్నాడు కిషోర్. లీవ్ సార్ అంది భూమి. పెళ్ళికి కూడా లీవ్ ఇవ్వనంత దుర్మార్గుడిని కాదమ్మా అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అంటూ బయటకు వెళ్ళిపోయింది భూమి. వర్క్ చేసుకుంటూ మధ్యలో అమర్ ఫోన్ నెంబర్ ఇచ్చిన విషయం గుర్తొచ్చి అమర్కి ఫోన్ చేసింది భూమి. బుజ్జమ్మ చెప్పు అన్నాడు అమర్. మావయ్య, మా బాస్ కూతురికి ఎల్లుండి పెళ్ళంట, ఈవెంట్ ఆర్గనైజర్ కావాలంటే నీ నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేశారా అని అడిగింది భూమి. ఓహో వాళ్ళేనా, చేశారు బుజ్జమ్మ, ఎవరో అర్జున్ అంట, ఈవినింగ్ ప్లాన్స్ ప్రీవియస్ వర్క్స్ అన్నీ తీసుకొని రమ్మని అడ్రస్ ఇచ్చారు, నచ్చితే ప్యాకేజీ మాట్లాడుకుందామని అంటున్నారన్నాడు అమర్ భూమితోటి. నచ్చడం ఏంటి మావయ్య, నువ్వు చేస్తేనే పర్ఫెక్ట్, ఇంకా వంక పెట్టడానికి ఏముంది, వాళ్ళకి నచ్చడం కాదు, నీకు టైం కుదిరితేనే చేయి మావయ్య, స్ట్రెస్ తీసుకోకంది భూమి కన్సర్న్గా. స్ట్రెస్ ఏం లేదు బుజ్జమ్మ, పెద్ద ఈవెంట్ కదా, లాస్ట్ మినిట్లో ఒప్పుకుంటే బోలెడు కమిషన్ వస్తుంది, ఇదే లాస్ట్, మరి ఈ మంత్కి ఏం చేయొద్దన్నాడు అమర్. సరే మావయ్య, నీ ఇష్టం, ఆల్ ది బెస్ట్, బాయ్ అంది భూమి. తన ప్లాన్స్ అన్నీ రెడీ చేసుకొని అర్జున్ని మీట్ అవ్వడానికి బయలుదేరాడు అమర్. అర్జున్ షేర్ చేసిన అడ్రస్కి వెళ్ళి బయట నుండే ఇంటిని చూస్తూ, గట్టిగా కట్టేశాడుగా ఇల్లు అనుకున్నాడు అమర్. లోపలికి వెళ్ళే టైంలోనే 3 సార్లు చెకింగ్స్ అవడంతో అసలు ఈ డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఏం దాచుకుంటారో ఏంటో, ఇన్నిసార్లు చెక్ చేస్తారు అని అనుకున్నాడు అమర్. లోపలికి వెళ్ళగానే ఎదురుగా వస్తున్న వైశాలి గారి వైపు చూస్తూ, గుడ్ ఈవినింగ్ మేడం అన్నాడు అమర్. గుడ్ ఈవినింగ్ బాబు, మీరు అని అడిగారు వైశాలి. నా పేరు అమర్నాథ్, ఈవెంట్ ఆర్గనైజర్ని, అర్జున్ సార్ని మీట్ అవ్వడానికి వచ్చాను అన్నాడు అమర్. ఓ, కిషోర్ అన్నయ్య కొత్తగా పంపించింది నిన్నేనా, ఫస్ట్ ఫ్లోర్లో 2nd రూమ్ బాబు అన్నారు వైశాలి. థ్యాంక్స్ అంటూ మెట్లెక్కి అర్జున్ రూమ్ వైపు వెళ్తూ, దేవుడా ఇదొక్క ఈవెంట్ వచ్చేస్తే చాలు, ఈ మంత్కి ఇంకేం పెట్టుకోను, చిన్నప్పటి నుండి ఈ అప్పులు డబ్బులు గోలల్లోనే నా జీవితం, బుజ్జమ్మ జీవితం గడిచిపోయింది, కనీసం ఇప్పటికైనా బుజ్జమ్మకి ప్రశాంతమైన లైఫ్ ఇవ్వాలి అనుకున్నాడు అమర్. అర్జున్ రూమ్ ముందు నించొని తనని తాను సెట్ చేసుకొని డోర్ నాక్ చేశాడు అమర్. కమిన్ అన్నాడు అర్జున్.
మై సెల్ఫ్ అమర్నాథ్, మీరిందాక కాల్ చేసిన ఈవెంట్ ఆర్గనైజర్ని అన్నాడు అమర్. ఓ నైస్ టు మీట్ యూ, కూర్చోండి ఒక్క నిమిషం, ఐ విల్ జస్ట్ కమ్ అన్నాడు అర్జున్. అమర్ సోఫాలో కూర్చోగానే మేడ్కి కాల్ చేసి కాఫీ తెప్పించి తన వర్క్ని సేవ్ చేసుకొని అమర్ ముందు కూర్చున్నాడు అర్జున్. తన ప్లాన్స్ అన్నీ చూపించి ప్రీవియస్ వర్క్ కూడా చూపించాడు అమర్. అవన్నీ పరిశీలనగా చూసి ఐఆమ్ ఇంప్రెస్డ్ అమర్, బట్ పెళ్ళికి 3 రోజులు మాత్రమే టైం ఉంది, పెళ్లిలో అస్సలు తేడా రావడానికే వీల్లేదన్నాడు అర్జున్. ఐ విల్ టేక్ కేర్, అసలు తేడా రాదని చెప్పాడు అమర్ కాన్ఫిడెంట్గా. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్, ఇప్పుడు చూపించిన ప్లాన్స్ యాస్టీస్గా చేయించండి అని చెక్ బుక్ తీసి చెక్ రాసిచ్చాడు అర్జున్. ఇది మీకే, పెళ్లికి సంబంధించిన చెక్స్ మీకు కిషోర్ అంకుల్ వాళ్ళు ఇస్తారన్నాడు అర్జున్. నో సార్, మేము అందులోనే కమిషన్ కూడా తీసుకుంటాం, ఇది అవసరం లేదు అన్నాడు అమర్ చెక్ని వెనక్కి ఇచ్చేస్తూ. ఐ నో అమర్, బట్ లాస్ట్ మినిట్లో ఇంత పెద్ద ఈవెంట్ అంటే ఎంత ప్రెషర్ ఉంటుందో, బట్ మీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది, సో నా తరఫున గ్రాటిట్యూడ్గా తీసుకోండి అని అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. అంత డబ్బు పొజిషన్ ఉన్నా సరే అర్జున్ అంత సింపుల్గా ఉండడం చాలా నచ్చింది అమర్కి. థ్యాంక్ యూ సార్ అన్నాడు అమర్. సార్ ఎందుకు, యూ కెన్ కాల్ మీ అర్జున్ అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. యా ఐ విల్ మీట్ యూ సూన్ సార్ అంటూ వెళ్ళిపోయాడు అమర్. హీ ఈజ్ సచ్ ఏ నైస్ గాయ్ అనుకున్నాడు అర్జున్ వెళ్తున్న అమర్ని చూస్తూ. కారులో కూర్చొని డ్యాన్స్ వేసేస్తున్నాడు అమర్. పొద్దున లేవగానే నీ ఫేసే చూశాను, అదృష్టం పట్టింది పో అనుకున్న అమౌంట్కి డబుల్ అర్జెంటుగా ఈ విషయం నీకు చెప్పాలనుకుంటూ కార్ని స్టార్ట్ చేసి ఇంటివైపు పరుగులు పెట్టించాడు అమర్. అమర్ వచ్చేసరికి హాల్లో కూర్చొని మల్లెపూలని మాల కడుతోంది భూమి. బుజ్జమ్మ అంటూ అరిచి లోపలికి వచ్చాడు అమర్. అంత సడన్గా అమర్ అరవగానే చేతిలో ఉన్న పూలు పక్కన పెట్టి, ఏమేది మావయ్య, నీకెందుకు అంతలా అరిచావు ఇప్పుడు అంటూ టెన్షన్గా అడిగింది భూమి. ఏం మాట్లాడకుండా తన చేతుల నుండి చెక్ని తీసి భూమి చేతిలో పెట్టాడు అమర్. అమర్ని ఆ చెక్ని మార్చి మార్చి చూస్తూ ఏంటిది అని అడిగింది చిరాగ్గా భూమి. అసలు భూమి నుండి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయక ఏంటి అని అడిగాడు అమర్. మా బాస్ కూతురు పెళ్ళి పెద్ద ఈవెంట్ గ్రాండ్గా చేసేశారు అని అన్నావు, ఇదేంటి 50 లక్షల్లో ఏంటి అంత గ్రాండ్గా చేసేస్తాడు, అయినా కోట్లు అన్నీ ఏం చేసుకుంటాడు మావయ్య మా బాస్, ఇంత పిసినారు గుట్టాడని నేను అనుకోలేదు తెలుసా అంది భూమి. ఆ మాట వినగానే పెద్దగా నవ్వేస్తూ, హహా ఆ చెక్ ఈవెంట్కి కాదు బుజ్జమ్మ, మనకి మన ప్లాన్స్ నచ్చి పెళ్ళికొడుకు తరపు నుండి గ్రాటిట్యూడ్ అనుకో అన్నాడు అమర్. ఓ కంగ్రాట్స్ మావయ్య అంది భూమి ఆనందంగా. థ్యాంక్ యూ అన్నాడు అమర్ చిన్నగా నవ్వుతూ. ఆగు, ఏదైనా స్వీట్ చేసుకొని వస్తానంది భూమి లేస్తూ. భూమి చెయ్యి పట్టి కిందకి లాగి బయటకు వెళ్దాం బుజ్జమ్మ అన్నాడు అమర్. సరే అని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బయటకు వచ్చింది భూమి. అమర్ భుజం మీద తలవాలుస్తూ, ఎందుకో గుబులుగా ఉంటుంది తెలియదు కానీ నా మనసంతా చాలా గుబులుగా భయంగా ఉంటుంది మామయ్య, పెళ్ళి దగ్గరికి రావడమే దానికి రీజన్ ఏమో, కానీ పెళ్ళి సవ్యంగా జరిగేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంది భూమి. ఏమైంది బుజ్జమ్మ, నీరసంగా ఉన్నావు, ఒంట్లో బాలేదా అని కంగారుగా అడిగాడు అమర్. అలాంటిదేమీ లేదు మావయ్య, ఏదో ఆలోచిస్తున్నాను అని కవర్ చేసి పైకి సంతోషంగా నటిస్తూ కూర్చుంది భూమి. డిన్నర్ చేసి వస్తూ ఉంటే గోల్డ్ షాప్ దగ్గర కార్ని ఆపాడు అమర్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు మావయ్య అని అడిగింది భూమి. పెళ్ళికి నీకు బంగారం కొనలేదు కదా బుజ్జమ్మ, నువ్వు తీసుకో అన్నాడు అమర్. బంగారమా, ఇప్పుడు దాంతో నాకేం అవసరం ఉంది మావయ్య, కనీసం ఆ డబ్బులు ఉంచుకుంటే నీకు బిజినెస్కైనా ఉపయోగపడతాయంది భూమి. కొంచెం తీసుకో బుజ్జమ్మ అన్నాడు అమర్. వద్దని చెప్పానా, నువ్వు ఇంకేమైనా మాట్లాడితే తాతయ్య మీద ఒట్టు అంది భూమి. ఈ అలవాటు భూమికి చిన్నప్పటి నుంచి ఉన్నదే. 2-3 సార్లు చెప్పి అమర్ వినకపోతే తాతయ్య మీద ఒట్టు అంటుంది అంతే. అమర్ బాబు మాటలు కట్. ఇంకా చేసేదేం లేక ఇంటికి తీసుకెళ్లాడు అమర్. తన డ్రెస్ ఐరన్ చేసుకుంటూ, నాకే ఇలా అనిపిస్తోందా, మామయ్యకి కూడా అలానే ఉందా, అసలు మామయ్యని అడుగుదామనుకొని అమర్ రూమ్ వైపు అడుగులు వేసింది భూమి. రూమ్ డోర్ తీసే ఉండడంతో బుర్ర లోపలికి పెట్టి చూడగానే సీరియస్గా అర్జున్ హల్దీ ఈవెంట్కి ప్లాన్స్ వేసుకుంటున్నాడు అమర్. వర్క్లో ఉన్న అమర్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలానే వెళ్ళిపోయింది భూమి. పొద్దున్నే లేచి కిందకు వచ్చేసరికి అమర్ రూమ్ నుండి డియో స్మెల్ రావడంతో నిద్రమత్తు వదిలేసింది భూమికి. అదేంటి ఇంకా 6 కదా అయ్యింది, అప్పుడే ఎక్కడికి బయలుదేరిపోతున్నాడు అనుకుంటూ గబగబా అమర్ రూమ్ వైపు వెళ్ళింది భూమి. అద్దం ముందు నించుని టై కట్టుకుంటున్న అమర్ని డోర్ మీద జారబడి చూస్తూ నించుంది భూమి. ఏంటన్నట్టుగా కళ్ళెగరేశాడు అమర్. అది నేను అడగాలి, పొద్దున్నే ఈవెంట్స్ మొదలు పెట్టేస్తారా అంది ఆవులిస్తూ. మీ బాస్ కూతురిదే హల్దీ ఫంక్షన్ అన్నాడు అమర్. అమ్మయ్య, ఈరోజైనా ఆఫీస్కి రాడని ఆనందపడిపోయింది భూమి. సరే ఉండు మావయ్య, నేను టిఫిన్ చేస్తాను,
ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయి అంది భూమి. వద్దు బుజ్జమ్మ, నేను అక్కడ తింటానులే. నువ్వు వంట చేసుకొని లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళు. చాలా నీరసంగా ఉంటుంది నీ ఫేస్ అన్నాడు అమర్ హెయిర్ని సెట్ చేసుకుంటూ. అలాంటిదేం లేదు మావయ్య, నేను తీసుకెళ్తాను అంది భూమి. నైట్ నేను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, డోర్ దగ్గరికి వేసుంచు. నువ్వు పడుకో బుజ్జమ్మ అన్నాడు అమర్ అర్జున్ ఇంటికి చేరుకునేసరికి తన స్టాఫ్ అంతా ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ చేసేయడంతో దగ్గరుండి వాళ్ళని ఆర్గనైజ్ చేసి తన పనిలో తానున్నాడు. అమర్ తన రూమ్ నుండి బయటకు వస్తూ ఫ్రెండ్స్తో సంతోషంగా మాట్లాడుతున్న తండ్రి వైపు చూస్తూ నించున్నాడు అర్జున్. ఐఎమ్ సారీ కన్నయ్య అన్నారు వైశాలి బాధగా. సారీ సారీ దేనికమ్మా అని ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. నో నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, మేము నిన్ను ఫోర్స్ చేయకూడదు. ఐఆమ్ సో సారీ, బట్ ఇక మీదట నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది కన్నయ్య అని అన్నారు వైశాలి. ఆ మాట వినగానే ఆవిడ చుట్టూ చేతులేసి ఇట్స్ ఓకే అమ్మా, అందరం లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి కదా, నాకు కొంచెం టైం కావాలి, బట్ డెఫినెట్గా మూవ్ ఆన్ అవుతానన్నాడు అర్జున్ నుదుటను ముద్దు పెట్టి. థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య, నీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు, వెళ్ళి పలకరించు అన్నారు వైశాలి. నేను చూసుకుంటాను, నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు, బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి రా అన్నాడు అర్జున్. కొడుకు పెళ్లి పెట్టుకొని బ్రేక్ఫాస్ట్లు కాఫీలు తింటూ కూర్చుంటారని అర్జున్కి ఒక్కటేశారు వైశాలి. తన ఫ్రెండ్స్ వైపు వెళ్తున్న అర్జున్ని చూస్తూ మా కోసం తనకిష్టం లేని పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడు, కానీ వచ్చే అమ్మాయిని నా కొడుకుని బాగా చూసుకొని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదని మనసులో అనుకున్నారు వైశాలి. తన ఫ్రెండ్స్తో కూర్చున్న అర్జున్కి ఎదురుగా కనిపిస్తున్న అమర్ని చూడగానే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వర్క్ చేయించడం గుర్తొచ్చి మెయిడ్ని పిలిచి అమర్కి బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పాడు అర్జున్. మెయిడ్ అమర్ని బ్రేక్ఫాస్ట్కి పిలవడం, అమర్ మొహమాట పడ్డం అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎక్స్క్యూజ్ చెప్పి అమర్ దగ్గరికి వచ్చి అమర్ భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వర్క్స్ ఉంటూనే ఉంటాయి అమర్, అవి అలా వదిలేయండి, మీకోసం కూడా మీరు చూసుకోండి అని అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే సేమ్ మాటలు భూమి చెప్పడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు అమర్తో పాటు తను కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాడు అర్జున్. నెక్స్ట్ ఈవెంట్స్ గురించి అడుగుతున్నప్పుడే అమర్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరు చేశారో తెలిసి చిన్న నవ్వు అమర్ పెదవుల మీద. చెప్పు బుజ్జమ్మ అన్నాడు అమర్. టిఫిన్ చేసావా మామయ్య నువ్వు అని అడిగింది భూమి. ఇప్పుడే చేశాను అన్నాడు అమర్. అది గుర్తు చేద్దామని చేశాను, మళ్ళీ పనిలో పడి మర్చిపోతావేమో అని. గుర్తుంది కదా, సరే మామయ్య ఉంటానని ఫోన్ కట్టేసింది భూమి. అన్నింటికీ తొందర నీకు అని ఫోన్ పక్కన పెట్టాడు అమర్. మీ వైఫా అని అడిగాడు అర్జున్. వుడ్ బీ అన్నాడు అమర్. ఆ మాట వినగానే ఒక క్షణం అమర్ కళ్ళలోకి చూసి మొహం తిప్పేశాడు అర్జున్. ఐశ్వర్య ఫ్యామిలీ కూడా రావడంతో హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. అర్జున్ తన ఫ్రెండ్స్తో కూర్చున్నాడు. ఐశ్వర్య మొహంలో ఏదో దిగులు, ఆలోచిస్తున్నట్టుగా కూర్చుంది ఐశ్వర్య. అర్జున్ అక్కడ కూర్చున్నావేం, ఇటురా అన్నారు ప్రతాప్. అబ్బా ఇప్పుడు ఇదొక ఎంజాయ్మెంట్ కూడానా అని విసుక్కుంటూ వెళ్ళాడు అర్జున్. రేయ్ పెళ్ళి నీకా నాకా, వెళ్ళక్కడ కూర్చో అని అన్నారు ప్రతాప్. అర్జున్ని ఐశ్వర్యకి పసుపు రాయడంతో మొహం ఎబ్బెట్టుగా పెట్టుకుని చెయ్యి కూడా తగలకుండా ఐశ్వర్య మొహానికి చిన్నగా పసుపు అంటించాడు అర్జున్ తన దగ్గరికి రాగానే ఐశ్వర్య కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. అదంతా గమనిస్తూనే మొహం చిరాగ్గా పెట్టాడు అర్జున్. ఇప్పుడు నీ టర్న్, అర్జున్కి రాయు అని అరిచారు ఐశ్వర్య సైడ్ ఫ్యామిలీ అంతా. కళ్ళతో కాల్చేసేలా చూస్తున్న అర్జున్ని చూసి భయపడుతూ చిన్నగా రాసింది ఐశ్వర్య. అంత దూరంగా నించున్న ఐశ్వర్యని అర్జున్ని చూసి నిట్టూర్చారు వైశాలి గారు. హల్దీ ఫంక్షన్ కోసం చేసిన స్టేజ్కి చిన్న చిన్న మార్పులు చేసి ఈవినింగ్ మెహందీ, సంగీత్ కోసం ఉంచాడు అమర్ అండ్ స్టాఫ్. సంగీత్లో మొత్తం ఫ్యామిలీ అంతా డ్యాన్స్ వేస్తున్నారు, అర్జున్ ఐశ్వర్య తప్ప. ఈయన పెళ్లిలో ఏ లోటు జరగకూడదు ఏంటే, ఏదో అనుకున్నాను, పక్కింటోడు పెళ్ళికి వచ్చినట్టు అంత దూరంగా నించున్నాడేంటి అని ఆలోచిస్తూ ఎనీ ప్రాబ్లం సార్ అని అడిగాడు అమర్. నో అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. ఏంటో అని నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమర్. ఐశ్వర్య వైపు చూస్తూ ఏంటి పాప ఏదో ఆలోచిస్తున్నట్టుంది, అయినా మొన్న బ్యాచులర్ పార్టీలో తెగ గెంతులు వేసిందిగా, ఇప్పుడేమో అలా మూలన కూర్చుంది, పానీయం లోపల పడితే గానీ చిందులు రావేంటో పాపకి అనుకున్నాడు అర్జున్. నైట్ 12 అవుతున్నా అమర్ ఇంకా రాకపోవడంతో అసలు ఈ డబ్బున్న వాళ్ళు ఏంటి ఇంత అర్ధరాత్రి దాటుతున్నా పార్టీలు ఎలా చేసుకుంటారో అర్థమవ్వదు. మళ్ళీ రేపు పొద్దున్నే ముహూర్తం, ఏంటో మనుషులు ఇలా ఉన్నారు అనుకుంది భూమి. ఇంటి డోర్ దగ్గర వేసి ఉండడం తన రూమ్లోకి వెళ్ళిపోయింది భూమి. రాత్రి 2 అవుతూ ఉంటే పార్టీ అయిపోవడంతో ఆ షిఫ్ట్ వర్కర్స్ని మొత్తం సర్దేసి నెక్స్ట్ షిఫ్ట్ వర్కర్స్ని డైరెక్ట్గా కళ్యాణ మండపంకే వచ్చేయమని చెప్పి తను ఇంటికి స్టార్ట్ అయిపోయాడు అమర్. డోర్ దగ్గరికే వేసి ఉండడంతో బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకుండిపోయాడు. మళ్ళీ పొద్దున్నే ముహూర్తం కావడంతో ఎర్లీగానే స్టార్ట్ అయి వెళ్ళిపోయాడు అమర్.
భూమి కిందకొచ్చేసరికి అమర్ కార్ లేకపోవడంతో అదేంటి ఇంత పొద్దున్నే వెళ్ళిపోయాడా అని పరుగున అమర్ రూమ్లోకి వెళ్ళింది భూమి. ఖాళీ రూమ్ తనని వెక్కిరించేసరికి డైనింగ్ టేబుల్ మీద డిషెస్ మూతలు తీస్తూ నీ గురించి తెలిసి కూడా త్వరగా పడుకుంటూ చూడు, నాది తప్పు అని తలకొట్టుకొని అవన్నీ ఆకులో పెట్టి ఆవుకు పెట్టింది భూమి. తను కూడా ఆఫీస్కి రెడీ అవుతూ నిన్నటి నుండి తిండి నిద్ర లేకుండా ఎందుకంతలా కష్టపడతాడో అర్థమవ్వదు. ఇప్పుడు కూడా అక్కడ తినకుండానే ఉంటాడు. కనీసం నేను చేసి పట్టుకెళ్తే నేను తీసుకొచ్చాననైనా తింటాడని టిఫిన్ చేసి అమర్కి కూడా బాక్స్ కట్టి ఆఫీస్ క్యాబ్ కాకుండా బయట క్యాబ్ బుక్ చేసుకొని కళ్యాణ మండపంకి వెళ్ళింది భూమి. పెద్ద ఫంక్షన్ హాల్, ఇసుక వేస్తే రాళ్ళంత జనం, ఫుల్ డెకరేషన్. సెక్యూరిటీని చూస్తూ అబ్బో గట్టిగానే చేస్తున్నాడుగా మా బాస్, చేస్తాడు, ఎవరి కోసం చెయ్యడు, వీడికన్నా డబ్బున్న వాడికి కూతురిని అంటగట్టి వాడిని మా నెత్తి మీదకు తొయ్యాలి కదా, అది మీ డబ్బున్నోళ్ళ సాంప్రదాయం మరి అనుకుంది భూమి. సెక్యూరిటీ వాళ్ళు భూమిని ఆపగానే అమర్కి ఫోన్ చేసింది భూమి. డెకరేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన చెక్ల మీద సైన్ చేస్తున్న అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది బుజ్జమ్మ అని అడిగాడు. నన్ను సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు మావయ్య, వచ్చి తీసుకెళ్ళు అంది భూమి. నిన్ను ఆపేశారా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడిగాడు అమర్ అటువైపు వెళ్తూ. ఏమంటే ఏం చెప్పను, నిన్న నైట్ భోజనం చేయకుండా ఎందుకున్నావు, కనీసం పొద్దున్న కాఫీ కూడా తాగకుండా వచ్చేస్తే ఎలా వదిలేస్తాను నిన్ను అని అడిగింది భూమి. అప్పటికే అమర్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేయడంతో చేతులు ఊపుతూ ఫోన్ కట్టేసి మామయ్య అని అరిచింది భూమి. ఆ అరుపుకి తల తిప్పి భూమి వైపే చూసి సెక్యూరిటీకి చెప్పి తనని లోపలికి తీసుకొని వెళ్ళాడు అమర్. నీకు ఆఫీస్ కూడా ఉంది కదా, ఇంత దూరం ఎందుకు బుజ్జమ్మ రావడం అని అడిగాడు అమర్. అమర్ ఆఫీస్కి ఏముంది వెళ్తాన్లే, లేదంటే నువ్వు మళ్ళీ నిన్నట్లాగానే పస్తులుంటావు అని అంది భూమి కోపంగా. నాకు కూడా ఈరోజు మనసు ఎందుకో అస్సలు బాగాలేదు బుజ్జమ్మ, నిన్ను చూడకుండా వచ్చేశాను కదా, మనసంతా ఏదో దిగులుగా ఉంది బుజ్జమ్మ అని అన్నాడు అమర్. కదా ఇంకా ఉంది. ఇలా ఒకరికొకరు ప్రాణంగా తోడు నీడగా కలిసి ఉన్న ఈ భూమి అమర్ల జీవితంలో వీళ్ళ మధ్యలోకి అర్జున్ రాబోతున్నాడు, అది కూడా తనకి తెలియకుండానే. మరి అమర్కి భూమికి మనసంతా ఏదో దిగులుగా ఉంది. ఆ దిగులుకి కారణం వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం కాబోతున్నారనేనా? మరి అసలు అర్జున్ భూమి మెడలో ఎందుకు తాళి కట్టాడు, అతనికి తెలియకుండా ఎలా కట్టాడు? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.